పోయిన సంవత్సరం నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు నేను వారిని అహ్మదాబాద్లో కలవడం జరిగింది. దాంట్లో అనేక విషయాలు వచ్చినాయి ఆ చర్చల్లో. కానీ దాంట్లో భాగంగా ఆయన నాకు చెప్పింది ఏంటంటే, తెలుగు జాతి ఐక్యత దేశ సమగ్రతలో ఒక భాగం అని చెప్పారు నాకు ఆ రోజు. నాకు ఆ మాటలు చాలా బలం, నాకు ఆయనతో చాలా పంచుకున్న విషయాలు నాకు అది కూడా ఉంది. కానీ ఈ రోజున నాకు మార్నింగ్ పేపర్స్ చూస్తున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ తెలుగు జాతి ఐక్యతకి మొట్టమొదట అడుగు వేశారా అని అనిపించింది. అంటే చాలా ప్రతిష్టాత్మకమైన యాదాద్రి గుడికి విజయనగరానికి జిల్లా చెందిన ఆంధ్రుడైన ఒక ఆనంద్ సాయిని ఒక ఆర్కిటెక్ట్ని పెట్టడం వారి పెద్ద మనసుకి ఒక చిన్న ఉదాహరణ అనిపించింది. అందుకని తెలుగు జాతి ఐక్యత కోసం మొట్టమొదటిగా అడుగు వేసిన కేసీ చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకున్నాను.